తెలంగాణ రైతులందరికీ నమస్కారం. ఇక పొద్దుగాలనైతే పొలం కాడికి అయితే రావడం అయితే జరిగింది. పొలం కాడికి వచ్చి మనం ఏం చేస్తామంటే మోటార్ వేసుకొని అయితే రైతులం కాబట్టి పొలాన్ని అయితే పారించుకోవడానికి అయితే మనం పొద్దుగాలనైతే పొలం కాడికి అయితే అందరం అయితే వస్తుంటాం. ఈ యొక్క సమాచారం అనేది రైతులకు అయితే ఎంతో యూస్ఫుల్ అయితే అవుతుంది. ఇప్పటి వరకు పంట పెట్టుబడి సాయం అందని రైతులందరికీ కూడా ఎంతో యూస్ఫుల్ అయితే అవుతుంది. ప్రతి ఒక్కరైతే చివరి వరకు అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి అన్నమాట. రైతు భరోసా పథకానికి సంబంధించి అయితే మనకు 5 ఎకరాల వరకు అయితే మార్చి 31లోగానైతే విడుదల చేస్తుంది అన్నమాట ప్రభుత్వం. ప్రతి ఒక్కరైతే వీడియోనైతే పూర్తి వరకు అయితే చూసే ప్రయత్నం అయితే చేయరబ్బా. మీరు ఎవరు కూడా చూడలేదో మీ అందరికీ కూడా ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా మీరు మిస్ అవ్వద్దంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోరి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితేనే రైతు భరోసాకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు అన్నమాట. జల్దీ అప్డేట్స్ అయితే మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు అన్నమాట. 5 ఎకరాల వరకు అయితే విడుదల చేసినట్టయితే తెలుస్తుంది అన్నమాట. రైతు భరోసా 2025 బెనిఫిషియరీ లిస్టు అలాగే జిల్లాల లిస్టు సంబంధించి మనకి ఇప్పటి వరకు రైతు భరోసా డబ్బులు అనేవి 4 ఎకరాల వరకు అయితే విడుదల చేయడం అయితే జరిగింది. చాలామందికి అయితే డబ్బులు అనేవి ఇప్పటి వరకు ఎవరికైతే పడలేదో మార్చి 31లోగా వచ్చేసి అయితే 5 ఎకరాల లోపు దాదాపు రైతులందరికీ కూడా ఇక డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుందన్నమాట. రైతులందరూ కూడా ఎవరు కూడా కంగారు పడవలసిన అవసరం లేదని అయితే ప్రభుత్వంపై అయితే చాలా ఒత్తిడి అయితే పడ్డట్టయితే తెలుస్తుంది. ఈ మార్చి 31లోగా అందరికైతే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుందన్నమాట. మీకు ఎవరికైతే డబ్బులు పడలేదో మీ అందరికీ కూడా వాట్సాప్ గ్రూపులలో తెలంగాణ రైతులందరికీ కూడా వాట్సాప్ గ్రూపులలో ఈ యొక్క వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండానైతే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. అలాగే ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోరబ్బా. ఇప్పటివరకే చాలామంది అయితే అన్న ఇలా కూడా చెప్పడం అయితే జరిగింది. అన్న మాకు 3 ఎకరాలు ఉంది, ఇంకా చాలామందికి అయితే 3 ఎకరాల వరకు కూడా ఇంకా డబ్బులు అనేవి విడుదల చేయలేదు, అప్పుడే 4 ఎకరాలు మరి 5 ఎకరాలు అంటున్నారు, మరి 3 ఎకరాల వరకు ఇంకా సగం మందికి పడి ఇంకా సగం మందికి ఎందుకు పడలేదు అనేది ఇలానైతే ప్రశ్నించడం అయితే జరుగుతుందన్నమాట ప్రభుత్వాన్ని. ప్రభుత్వం అయితే ఎట్టకేలకైతే మనకి ఇలాంటి ఒక న్యూస్ అయితే రావడం అయితే జరుగుతుందని అయితే మనం కలలో కూడా అనుకోలేదన్నమాట. ఏంటంటే ఇప్పుడు 5 ఎకరాల లోపు అసలు మనకి ఇప్పటికే చూసుకున్నట్టయితే 5 నెలల నుంచి అయితే ఈ యొక్క రైతు భరోసా పథకానికి నుంచి ఇప్పుడు దసరా నుంచి అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుందన్నమాట. ఆ దసరా నుంచి చూసుకున్నట్టయితే ఇప్పుడు సంక్రాంతి పోయింది, సంక్రాంతి తర్వాత మనకు వచ్చేది ఏంటిది, ఇప్పుడు ఉగాదికి అయితే రైతు భరోసా విడుదల చేస్తామని అయితే హామీ ఇచ్చినట్టయితే తెలుస్తుంది. అసెంబ్లీలోనైతే మనకు రైతు భరోసాపై అయితే చాలా కఠిన చర్యలు కానివ్వచ్చు, అలాగే ప్రభుత్వంపై అయితే ఒత్తిడి పడ్డట్టు అయితే తెలుస్తుంది. కాబట్టి ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. మీ అందరికీ కూడా ఇక డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది. ప్రక్రియకు సంబంధించి ఇక పూర్తి అయితే కావడం అయితే జరుగుతుందన్నమాట. ప్రతి ఒక్కరైతే ఈ యొక్క వీడియోని పూర్తి వరకు చూసినట్లయితే వాట్సాప్ గ్రూపులలో షేర్ చేయండి. అలాగే ఈ యొక్క రైతులందరికీ కూడా ఎంతో ఉపయోగపడుతుందన్నమాట ఇన్ఫర్మేషన్. ఇప్పటివరకు రైతు భరోసా పడని రైతులు అందరూ కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నట్లయితే ఈ మార్చి 31లోగా 5 ఎకరాల లోపు అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది. దానికి సంబంధించి బెనిఫిషియరీ లిస్టు కూడా మీకు ఇంకొక వీడియో రూపంలో వచ్చేసి అయితే తెలియజేయడం అయితే జరుగుతుంది. తెలుసు కదా, తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోరు అబ్బా. మీరు ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోరు. సబ్స్క్రైబ్ చేసుకోమంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోరు అన్నమాట. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితేనే ఇంకా 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 మనకు అప్డేట్స్కి సంబంధించి మీరు ముందుగా మిస్ అవ్వకుండా మీకు డబ్బులు అనేవి ఇంకెక్కడెక్కడ పడుతున్నాయి అనే వివరాలు సంబంధించి కూడా డాటా కూడా సేకరించి అయితే మీరు వీడియో రూపంలో అయితే తెలుసుకోగలరన్నమాట. సో ఈ ఇన్ఫర్మేషన్